టీ20 ప్రపంచ కప్ను భారత మహిళలు అండర్-19 జట్టు గెలుచుకున్న సందర్భంగా వారికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అభినందనలు తెలిపారు. సమిష్టి కృషి, దృఢ సంకల్పం, పట్టుదలతో దక్షిణాఫ్రికాపై 9 వికెట్ల తేడాతో అద్భుతమైన విజయాన్ని సాధించి ప్రతి భారతీయుడు గర్వపడేలా చేశారని ప్రశంసించారు. దేశానికి కీర్తి తీసుకురావడమే కాకుండా అసంఖ్యాక యువతలకు స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు. ఈ విజయం పట్ల దేశం మొత్తం గర్విస్తోందని సీఎం చంద్రబాబు అన్నారు. డిఫెండింగ్ ఛాంపియన్గా అడుగుపెట్టి టీ20 అండర్-19 మహిళా జట్టు విజయాన్ని సాధించినందుకు నారా లోకేష్ వారికి అభినందనలు తెలియజేశారు. మన అమ్మాయిలు విజయాన్ని సాధించి దక్షిణాఫ్రికాపై ఘన విజయంతో దేశ ప్రతిష్టను ఇనుమడం చేశారని నారా లోకేష్ పేర్కొన్నారు. టోర్నీ మొత్తం తనదైన ప్రదర్శనతో బ్యాటింగ్, బౌలింగ్లో అద్భుత ప్రదర్శన చేసిన తెలుగు క్రికెటర్ గొంగటి త్రిష తెలుగు వారందరికీ గర్వకారణమని జట్టుకి ఆల్రౌండర్ గొంగటి త్రిషకు మంత్రి నారా లోకేష్ హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. భారత మహిళల జట్టు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని మంత్రి లోకేష్ ఆకాంక్షించారు. ఉమెన్స్ టీ20 ప్రపంచ కప్ సాధించిన భారత జట్టు క్రీడాకారులకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అభినందనలు తెలియజేశారు. ఫైనల్లో సౌత్ ఆఫ్రికాపై 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి భారతదేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పడం గర్వకారణమన్నారు. గెలుపులో కీలక పాత్ర పోషించిన మన తెలుగు అమ్మాయి త్రిషకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. విజేతలను ఆదర్శంగా తీసుకుని రాష్ట్రంలో బాలికలు క్రీడల్లో రాణించాలని మంత్రి అచ్చెన్న ఆకాంక్షించారు. మహిళా అండర్-19 టీ20 వరల్డ్ కప్ గెలిచిన టీమిండియాకు రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అభినందనలు తెలియజేశారు. మహిళల అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్ పోటీలు విజయం సాధించిన భారత జట్టుకు రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖల మంత్రి కొలుసు పార్థసారథి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. మహిళల అండర్-19 టీ20 ప్రపంచ కప్ పోటీల్లో విశ్వ విజేతగా నిలిచిన భారత జట్టుకు రాష్ట్ర రోడ్లు, భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖల మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అభినందనలు తెలియజేశారు. అద్భుతమైన పోరాట పటిమతో దక్షిణాఫ్రికాపై 9 వికెట్ల తేడాతో చారిత్రాత్మక విజయం సాధించడంపై మంత్రి హర్షం వ్యక్తం చేశారు. తన ఆల్రౌండ్ ప్రదర్శనతో వరుసగా రెండోసారి భారత్ విశ్వ విజేతగా నిలపడంలో అసాధారణ ప్రతిభ కనబరిచిన తెలుగు క్రికెటర్ గొంగడి త్రిషపై మంత్రి ప్రశంసలు కురిపించారు. అండర్-19 మహిళల టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో సౌత్ ఆఫ్రికా జట్టుపై ఘన విజయం సాధించి వరుసగా రెండోసారి ప్రపంచ కప్ను సొంతం చేసుకున్న భారత మహిళా క్రికెట్ జట్టుకు మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు అభినందనలు తెలియజేశారు. ఫైనల్ మ్యాచ్లో మన అమ్మాయిల ఆట తీరును చూసి భారతావని గర్విస్తోందన్నారు. ఇలాగే దేశ కీర్తి ప్రతిష్టలను మున్ముందు మరిన్ని విజయాలతో తీసుకెళ్లాలని ఎంఎస్ రాజు ఆకాంక్షించారు.